లేదు ఏం మాట్లాడారు బాయ్‌కాట్ లైలాని 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమాని బాయ్‌కట్ చేస్తామని చెప్పి ట్విట్టర్‌లో అయితే చాలా హ్యాష్ ట్యాగ్‌లు అయితే వచ్చినాయి. దానికి ఒక కారణం ఏంటంటే ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. సో 30 ఇయర్స్ పృథ్వీ 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విధంగా వైఎస్ఆర్‌సీపీని ఉద్దేశించి వైనాట్ 75 ఈ 75లో వైఎస్ఆర్‌సీపీకి 11 సీట్లే వచ్చినాయని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఆ 'లైలా' మూవీని హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో బాయ్‌కాట్ అని చెప్పి ట్రెండింగ్ చేసింది. సో దీనివల్ల మూవీకి చాలా అంటే చాలా నష్టం చేకూరుతుంది. సో సినిమా హెచ్‌డీ ప్రింట్‌లో మేము ఆన్‌లైన్‌లో పెడతాం. సో పృథ్వీ ఖాతాలో విశ్వక్ సేన్ బలి, లేదంటే వీడి ఖాతాలో ఇంకొకటి బలి అంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ 'లైలా' మూవీని ట్విట్టర్లో బాయ్‌కాట్ అని చెప్పి విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ఒక్క నైట్‌లోనే 50 నుంచి 70,000 ట్వీట్లు అయితే చేయడం జరిగింది. సో దీన్ని గ్రహించినటువంటి విశ్వక్ సేన్ లోపల తీసినప్పుడు ఎన్ని గొర్రెలుంటాయో, అతని సినిమా లాస్ట్ దాకా గూడా అన్నే గొర్రెలుంటాయి. సార్ సోషల్ మీడియా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. సినిమా ఫంక్షన్లో సినిమాకి సంబంధించి మాట్లాడాలి తప్ప సినిమా ఫంక్షన్లో ఈ మధ్యన మూవీస్ కాకుండా రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. సో అయితే ఇప్పుడు దాకా ఈ విషయం మీద అయితే 30 ఇయర్స్ పృథ్వీ అయితే ఎటువంటి క్షమాపణ కానీ, లేదంటే ఎటువంటి న్యూస్ కానీ, లేదా ఎటువంటి రియాక్షన్ అయితే కాలేదు. కానీ విశ్వక్ సేన్ అయితే సినిమాని బతికించండి, సినిమాని చంపేయకండి, ఎవరో ఒకరు తప్పు చేస్తారు, ఆ తప్పు వల్ల ఆ సినిమాని ఈ విధంగా బాయ్‌కాట్ చేయడం అనేది ఎంత కరెక్టో. సో సినిమా రిలీజ్ అయిన ఒక గంటలోనే మేము హెచ్‌డీ ప్రింట్లు పెడతాం, సినిమాకి సంబంధించి మేమైతే బాయ్‌కాట్ అయితే చేస్తాం, ఆడనివ్వమని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియా అయితే దీన్ని విస్తృత స్థాయిలో దీన్ని హ్యాష్ ట్యాగులతోటి బాయ్‌కాట్ లైలా అని చెప్పి నిన్నటి నుంచి దీన్ని ట్రెండింగ్‌లో అయితే చేస్తారు. క్లారిటీ ఇచ్చే విధంగా మాట్లాడటం అయితే జరిగింది. కాకపోతే విశ్వక్ సేన్ గత మూవీలో కూడా ఒక మూవీలో హ్యాపీ అంబేద్కర్ జయంతి అని చెప్పి ఆయన గులాబీ పువ్వు ఇవ్వడం జరుగుతుంది. సో సినిమాలు చేయండి తప్ప చాలా సెన్సిటివ్ అయిన టాపిక్స్ని, సెన్సిటివ్ అయిన విషయాలను సినిమా ఆడియో ఫంక్షన్లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, అయితే నాయకులకు సంబంధించినటువంటి విషయాలను చాలా ఫన్నీగా చెప్తూ ఎటకారం చేస్తే వారి మనోభావాలు ఖచ్చితంగా అయితే దెబ్బతింటాయి. సో అప్పుడు కూడా చాలామంది అంబేద్కర్ వాదులు ఏం చేస్తారంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఉంటుంది కానీ, లేకపోతే హ్యాపీ రిపబ్లిక్ డే ఉంటుంది కానీ, హ్యాపీ లాస్ట్ డే ఉంటుంది కానీ, హ్యాపీ అంబేద్కర్ జయంతి అని చెప్పి చాలామంది అంబేద్కర్ వాదులు దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించారు. సో సినిమాలు చేయండి, సినిమాల్లో సెన్సిటివ్ టాపిక్స్ తీసుకొని ఆ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయొద్దు. ఇంకోటి వైఎస్ఆర్ సోషల్ మీడియా దీన్ని ఏమంటుందంటే మీ ఆడియో ఫంక్షన్లో సినిమాని ప్రమోట్ చేయండి, మీ ఆడియో ఫంక్షన్లో సినిమాని మీరు పబ్లిసిటీ చేయండి తప్ప ప్రతి సినిమా ఫంక్షన్లోనూ ఈ 11 సీట్లు వైనాట్ 75 అంటే వైనాట్ 11 సీట్లే వచ్చినని చెప్పి దీన్ని చాలా వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని సీరియస్గా తీసుకున్న వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా అనిపిస్తుందా? వైఎస్ఆర్ సోషల్ మీడియా దెబ్బ అంటే ఏంటో చాలా చాలా సందర్భాల్లో అయితే తెలిసింది. సో వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో జగన్ గారిని ఏదన్నా అంటే మాత్రం వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా విస్తృత స్థాయిలో పనిచేస్తుంది. సో 11 సీట్లే వచ్చినాయి, కాకపోతే వైఎస్ఆర్ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఒక నైట్లోనే సినిమాని బాయ్‌కాట్ చేసి సినిమా మీద ఉన్నటువంటి ఆ హైప్ అంతా తగ్గించేయడం అంత ఈజీయా? సో మీరు సినిమా ఫంక్షన్లో సినిమాలు మాత్రమే చేయండి, సినిమా ఫంక్షన్లో సినిమాల గురించి అయితే మాట్లాడుకోండి, సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడి ఈ విధంగా జగన్ గారిని గురించి, పార్టీ గురించి 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడిన తీరు చాలామంది వైఎస్ఆర్‌సీపీ నాయకులకు కానీ, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి వారు దీన్ని అయితే బాయ్‌కాట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుందో, ఇది ఎంతవరకు వెళ్తుందంటే 2 డేస్లో సినిమా రిలీజ్ ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్తుందన్నది మనకైతే తెలియదు కానీ, సో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి మాటలు అనేవి సినిమా ఆడియో ఫంక్షన్లో మాత్రం తగ్గించుకోవాలని చెప్పి ఆ జగన్ గారి అభిమానులు కానీ, లేకపోతే వైఎస్ఆర్‌పీ కార్యకర్తలు కానీ దీన్ని ఖండిస్తున్నారు. సో ఇకపై సినిమా ఫంక్షన్లో కానీ, ఆడియో రిలీజ్లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడితే తీరు ఈ విధంగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియా అయితే హెచ్చరిస్తుంది. సో దీన్ని చాలామంది, ఎందుకంటే
సినిమాలు ఆడాలి కదా, సినిమా అంటే ఒకలే వచ్చి చూసేది కాదు కదా, అందరూ ఆడియన్స్ ఉంటారు, అందరూ ఫ్యాన్స్ ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీకి కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలు ఉంటే సరిపోతుంది, కానీ సినిమాలు అంటే అలా కాదు కదా. సినిమాలు అంటే అందరూ రావాలి, అందరూ వచ్చి చూడాలి, అందరూ వచ్చి ఆదరించాలి. సో ఈ టైంలో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి సినిమాని అనవసరంగా ఇబ్బందులు పెట్టుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియా అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 14వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం అయితే అప్పటిదాకా వెయిట్ చూద్దాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు మరింత విషయాలు సంబంధించి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి.